రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో అతడు నటించిన వినయ విధేయ రామాకి కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంటుందని భావించి భారీ మొత్తానికి సినిమాను కొనుగోలు చేశారు. ఓవర్సీస్ లో కొత్త బయ్యర్ సినిమాను తీసుకున్నాడు. కానీ భారీ ఎత్తున సినిమాను విడుదల చేసుకోలేకపోయాడు. సినిమాకి హిట్ టాక్ వస్తే షోలు పెరుగుతాయని భావించాడు. కానీ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. ఇలాంటి మాస్ సినిమాలు ఓవర్సీస్ ఆడియన్స్ పెద్దగా చూడరు. దీంతో సినిమా థియేటర్లకు ఎవరూ రావడం లేదట. అనుకున్న మొత్తానికంటే తక్కువకే ప్రింట్స్ తెచ్చుకోగలిగిన సినిమా మాత్రం వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. లాంగ్ రన్ లో $3 లక్షల మాత్రమే వచ్చేలా ఉన్నాయి. అంటే చేతికి కోటి షేర్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. పైగా ఖర్చులు అవి తీస్తే పెద్దగా మిగిలేలా ఏం కనిపించడం లేదు. ఈ సినిమాని నమ్ముకొని సదరు బయ్యర్ 6 కోట్ల రూపాయలను నష్టపోయినట్లు సమాచారం. లోకల్ బయ్యర్లను కనీసం హీరో అయినా డైరెక్టర్ అయినా ఆదుకుంటారు. కానీ ఓవర్సీస్ బయ్యర్లకు ఆ ఛాన్స్ కూడా ఉండదు పాపం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.